Hi friends, welcome back to my channel Dr. Saab. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేనైతే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో ఈ వీడియోలో నేనైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్ ఎలా ఉంటుంది. సో నేను రీసెంట్గా అక్కడ జాయిన్ అయ్యాను జాబ్లో. సో మా హోమ్ టౌన్ వచ్చేసి హుజూర్ నగర్. నేను ఇప్పుడు హుజూర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి సూర్యాపేట వెళ్తున్నాను. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక బ్రీఫ్ ఇవ్వబోతున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట గురించి. అండ్ మనమైతే కోదాడ బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాము. స్ట్రైట్గా వెళ్తే మనకి కోదాడ సిటీ వస్తుంది. బట్ మనకి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ తీసేసుకుంటే మనకి విజయవాడ హైదరాబాద్ హైవే వస్తుంది. ఈ హైవే మీద నుంచి మనకి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది సూర్యాపేట. అండ్ ఈ విజయవాడ హైదరాబాద్ హైవే అయితే ఫుల్ బిజీగా ఉంటుంది. చాలా వెహికల్స్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాయి విజయవాడ హైదరాబాద్ నుంచి. సో ట్రేడ్ పర్పస్ కానీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఫుల్గా వెళ్తూ వస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా ఉండాలి హైవే మీద. అండ్ మనకి ఇక్కడ స్పీడ్ గన్స్ ఉన్నాయి, 80 స్పీడ్ లిమిట్. మనకి గోదావరి బైపాస్లో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ సూర్యాపేట నుంచి మునగల మధ్యలో ఒక స్పీడ్ గన్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఫైన్స్ అయితే మనకి బాగా వేస్తున్నారు ఈ హైవే మీద. 1000 రూపీస్ ఉంటుంది ఒకసారి. సో మల్టిపుల్ కూడా పడవచ్చు, మనకి ఒకే రోజులో ఎన్నైనా పడవచ్చు. సో ఈ హైవే మీద వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సో మనం సూర్యాపేటకి ఇంకా 10 కిలోమీటర్స్ అవే ఉన్నాము. ఈ సూర్యాపేట చుట్టుపక్కల ఏంటంటే మనకి ప్రీమియం హోటల్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లోగిలి అని ఉంది. లోగిలిలో ఫుడ్ బాగుంటుంది, కాస్ట్ కూడా బాగుంటుంది. అలానే మనకి రాజుగారి తోట, హోటల్ 7 అనేవి ఇవన్నీ హైవే మీద బాగా ఉన్నాయి ప్రీమియం హోటల్స్. ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ మనమైతే ఇంకా సూర్యాపేటకి ఎంటర్ అవుతున్నాము. సో లెఫ్ట్ సైడ్లో మనకి ఈనాడు ఆఫీస్ కనిపిస్తుంది. సూర్యాపేట నుంచి 2 వేస్ ఉన్నాయి మనకి. ఒకటి బైపాస్, ఒకటి లోపల నుంచి వెళ్ళే రూట్స్ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు సూర్యాపేట సిటీ లోపల నుంచి వెళ్దాము మెడికల్ కాలేజ్కి. అండ్ మనకైతే మెడికల్ కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఎక్కడైనా కానీ ప్రతి మెడికల్ కాలేజ్కి ఒక అటాచ్డ్ హాస్పిటల్ ఉంటుంది. ఇదైతే మన కాలేజ్ అటాచ్డ్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యాపేట. మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ పక్కనే ఉంటాయి. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ ఉంది కాబట్టి మనకి కొంచెం దూరంలో ప్లేస్ కొంచెం ఎక్కడే ఎక్కువ ఉందని చూసి కొంచెం దూరంలో కట్టారు మెడికల్ కాలేజ్ వచ్చేసి. ఒక 500 మీటర్స్ ఉంటుంది హాస్పిటల్ నుంచి.
అండ్ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది సూర్యాపేట మెడికల్ కాలేజ్. అండ్ ఇది గర్ల్స్ హాస్టల్, మనకి కాలేజ్కి సైడ్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ ఫ్లోర్లో అయితే అనాటమీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది. ప్రిన్సిపల్ ఛాంబర్స్ కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోనే ఉంటుంది. మొత్తం కాలేజ్ వచ్చేసి 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ స్టూడెంట్ లెక్చర్ గ్యాలరీస్ మనకి 4 ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది లెక్చర్ గ్యాలరీ విత్ సెంట్రలైజ్డ్ ఏసీ అండ్ మల్టీమీడియా ప్రొజెక్టర్ విత్ ఆడియో విజువల్ ఎయిడ్స్. సో ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి అయితే క్లాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అండ్ మనకి పీజీ కోర్సెస్ కూడా స్టార్ట్ అయ్యి ఒక 2 years అవుతుంది సూర్యాపేట మెడికల్ కాలేజ్లో. సో మన ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉస్మాన్ అయితే అడిగి తెలుసుకుందాము ఎన్ని డిపార్ట్మెంట్ పీజీ సీట్స్ ఉన్నాయి ఇక్కడ. మన దగ్గర సార్ ఎనాటమీ 2 ఉన్నారు సార్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ బయోకెమిస్ట్రీ ఏమో 3 ఉన్నారు సార్. ఓకే. ఫిజియాలజీ 3, మైక్రో 6, ఫార్మా 6. సో దిస్ ఈజ్ 4th ఫ్లోర్. మనమైతే 4th ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్, 2 ఎగ్జామినేషన్ హాల్స్, ఒక స్కిల్ ల్యాబ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మకాలజీ. సెంట్రల్ యానిమల్ హౌస్. స్టాఫ్ రూమ్స్. సో మన డిపార్ట్మెంట్ హెచ్ఓడి వచ్చేసి రాధిక మేడం. అసిస్టెంట్ సార్ 2 ఉన్నారు, మురళీ సార్, సురేష్ బాబు సార్. ఒక ట్యూటర్ వెంకట్రామన్ అని ఉంటారు. అండ్ దిస్ ఈజ్ మై అండ్ అవర్స్ టీమ్. సో దీంట్లో సీనియర్ రెసిడెంట్స్ అండ్ జూనియర్ రెసిడెంట్స్ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ బాయ్స్ హాస్టల్. మనకి కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది విత్ గ్రౌండ్. అండ్ ఇది సద్దల చెరువు, సో ఫేమస్ సూర్యాపేటలో.
brief introduction video about GMC Suryapet, and you will be having many more videos regarding my college vlog, food vlogs in coming days. So until next video, tata, goodbye, thank you.